నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఎయిర్పోర్ట్ మూసివేసిన తర్వాత కువైట్ జజీరా ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ మనం చూసుకుంటే కీలక ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. సౌదీ అరేబియా ద్వారా మేము విమానాలు నడుపుతామని చెప్పేసి జజీరా ఎయిర్వేస్ మరియు కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తొలి విమానం మనం చూసుకుంటే జజీరా ఎయిర్వేస్కు సంబంధించిన తొలి విమానం సౌదీ అరేబియాకు చేరుకుంది. వివరాల్లోకి వెళితే కువైట్కు చెందిన జజీరా ఎయిర్వేస్ తమ విమానాలను తాత్కాలికంగా సౌదీ అరేబియాలోని ఆల్ ఖైసూమా విమానాశ్రయానికి మళ్లించినట్లు ప్రకటించిన తర్వాత అక్కడికి మొదటి విమానం విజయవంతంగా చేరుకుంది. హఫర్ ఆల్ బాతిన్ సమీపంలో ఉన్న ఈ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతూ ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కువైట్ ఎయిర్వేస్ కూడా మనం చూసుకుంటే కానీ ఇస్తాంబుల్ నుంచి ఒక విమానాన్ని సౌదీ అరేబియాలోని దమాంకి అయితే నడపడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే జజీరా ఎయిర్వేస్ మరియు అలాగే కువైట్ ఎయిర్వేస్ కువైట్కు వస్తూ ఉన్న ప్రయాణికులకు సహాయం చేస్తూ ఉన్నాయి. కువైట్ ఎయిర్వేస్కు చెందిన కువైట్కు తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం ఇస్తాంబుల్ నుంచి దమాంకు ఒక ప్రత్యేక విమానాన్ని నడిపినట్లు కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. కువైట్ ఎయిర్వేస్ ఇస్తాంబుల్లోని సబీహా గోకెన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియాలోని దమాంలోని కింగ్ ఫహాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి KU158D అనే విమానం నెంబర్తో మంగళవారం ఉదయం 11 గంటలకు ఒక విమానం బయలుదేరనున్నట్లు ప్రకటించింది. ఈ విమానం మనం చూసుకుంటే మధ్యాహ్నం 3 గంటలకు దమాంకు సౌదీ అరేబియాలోని దమాం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుందని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఏది ఏమైనా సరే కానీ జజీరా ఎయిర్వేస్ మరియు కువైట్ ఎయిర్వేస్ కువైట్కు వస్తూ ఉన్న ప్రయాణికుల కోసం విమానాలు నడుపుతూ ఉండడం చాలా సంతోషం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.